అన్న చెప్పండి, అంటే మే నుండి ఇప్పటి వరకు విద్యార్థులు అయితే భారీ ఎత్తుగానే నిరసనలని కొనసాగిస్తున్నారు. మరి ఆ బీజేపీ గవర్నమెంట్ నుంచి ఏ విధమైన రెస్పాన్స్ రాకపోవడం వల్ల, అంటే ఏ విధమైన రెస్పాన్స్ రాకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే మీరు ఏ విధంగా వెళ్తారు? మా రెస్పాన్స్ అయితే ఏది అండి, అది రెస్పాన్స్ ఎందుకు వస్తలేదంటే కరప్షన్ ఉంది. బికాజ్ కరప్షన్ ఉంది అని వాళ్ళు ఏం చేయలేకపోతారు. ఇంతమంది స్టూడెంట్స్ ఆర్ రేజింగ్ ద వాయిస్, వాళ్ళు కొట్లాడుతారు, తన్నులు తింటారు, అయినా కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద దిగుతలేడు. దట్ మీన్స్ దేర్ ఇస్ సో మచ్ బిహైండ్. చాలా కరప్షన్ ఉంది వెనక, ఆయన జాబ్ దిగనిస్తలేరు. వాళ్ళు ఇంకా ఆర్మ్ ఫోర్సెస్ని అపాయింట్ చేయించి పిల్లలు దే ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ స్టూడెంట్స్. అది చాలా తప్పు. దట్ మీన్స్ దేర్ ఇస్ సో మచ్ కరప్షన్. దే కెనాట్ స్టాండ్ అప్ ఫర్ వాట్ ఈస్ రైట్. ఇంకా మేమే ఓట్ చేస్తున్నాం ఇంకా వాళ్ళ కోసం. ఇంకా వాళ్ళకి కొంచెం కూడా బుద్ధి లేకుండా పనులు చేస్తున్నారు. అంటే ప్రధానంగా నీట్ పేపర్ లీకేజ్ గురించేనా, లేకపోతే బీజేపీ అవినీతి పైన కూడా ప్రశ్నిస్తున్నారా? నేను మొత్తం బీజేపీ మీద ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది, ఒక జగల ప్రాబ్లం స్టార్ట్ అయింది. కానీ మనం వెన్ వీ కీప్ గోయింగ్ త్రూ, మనం తవ్వితే అన్ని తప్పులు బయట రావాలి. ఇట్లానే అన్ని స్టార్ట్ అవుతుంది. ఒక జగ సోర్స్కి వెళ్ళి, ఒక ప్రాబ్లంకి వెళ్ళి అన్ని ప్రాబ్లమ్స్ బయట రావాలి. ఇంకా ఈ జనరేషన్తో మెస్ చేయడానికి చాలా తప్పు. ఈ జనరేషన్ వేరే జనరేషన్. ఈ జనరేషన్లో మేము వాయిస్ లేపుతున్నాం. ఇంకా అది ఉట్టి ఎగ్జామ్సే కాదు, కానీ బీజేపీ మన మొత్తం సిస్టమ్, బీజేపీ అనే కాదు, ఎనీ గవర్నమెంట్ ఎవరైనా దొంగలు వస్తారు. కాంగ్రెస్ అయినా రాని, బీజేపీ రాని, ఎవరైనా దొంగలు ఉన్నారు. ఇక్కడ మాకు పార్టీ కాదు, ఇక్కడ జస్టిస్ గురించి కొట్లాడుతున్నాం. జస్టిస్ కావాలా, ఎవరైనా రండి, మీరే రూలింగ్, మీకే దేవుడు బుద్ధి ఇవ్వాలా, మీకే బుద్ధి ఉండాలా మాకు చక్కగా రూల్స్ ఇంకా జస్టిస్ చేయడానికి. అది ఏమనే ఒక డైరెక్ట్ పార్టీకి, ఒక డైరెక్ట్ ఒక ఇష్యూకి కాదు, కానీ హోల్ జస్టిస్ గురించి కొట్లాడ ఇక్కడ. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ ఇన్స్టెంట్గా అవ్వదు, కానీ స్టెప్ బై స్టెప్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. భయం అని పుడుతుంది, జస్టిస్ అని ఒక భయం అని పుడుతుంది. ఇప్పుడు ఒకటేసారి ఆయన సీట్కి వెళ్ళి దిగితే ఏమీ సాల్వ్ కాదు. వేరేవాడు వచ్చినోడు కూడా ఎవరు తెలియదు. కానీ మనం ఇట్లా సప్పుడు గొంతు లేపితే, ఇఫ్ యూ టేక్ రేస్ అవర్ వాయిస్, వచ్చేటోడు ఆలోచిస్తాడు. మళ్ళీ ఇట్లా జరగాలని ఒక సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఈ న్యూ సిస్టమ్ క్రియేట్ చేయడానికి ఈ కొట్లాట అవసరం. ఆయన ఆయన సీట్కి వెళ్ళి దిగితే ఏం చేంజ్ రాదు. మనుషులందరూ దొంగలే, కానీ ఒక భయం పుట్టాలి. ఒక భయం, ఇంకా జస్టిస్కి ఒక వాయిస్ బాన్ అవ్వాలా. అంటే ఇప్పుడు విద్యార్థుల మనసులో ఏముందన్న, మరి మొత్తానికైతే కాంగ్రెస్ బీజేపీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు అనేటివి వస్తే విద్యార్థులందరూ కలిసి దేనికి సపోర్ట్ చేస్తారు? అంటే ఏ విధమైన పార్టీని కోరుకుంటారు? పార్టీ ఇప్పుడు మేము పార్టీని ఆబ్వియస్లీ బ్లేమ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు లేస్తున్నారు ఎందుకు, వాళ్ళే స్టార్ట్ అయింది. మేము ఇది చేస్తాం మీకోసం, మేము ఇది ప్రొవైడ్ చేస్తాం, మేము అది ప్రొవైడ్ చేస్తాం, ట్రాఫిక్ ఫ్రీ చేస్తాము, మేము ట్యాక్స్ కట్ చేస్తాం, ఎడ్యుకేషన్ సిస్టమ్ చేస్తాం, హాస్పిటల్ మంచిగా చేస్తాం అని లేచిర్రు. సో అందుకే మేము ఓట్ ఇస్తాం, ఎవరు చెప్పిరు చేసి. కానీ వాళ్ళు చెప్పిన మాట నిలబడిపోయకపోతే మేమే చెప్పాలి కదా. ఇంకా వాళ్ళని డైరెక్ట్ బ్లేమ్ చేస్తలేం. ఇంకా ఈ మొత్తం ప్రాసెస్ ఒక వేరే తప్పుగా టర్న్ తీసుకున్నది. ఎందుకంటే వైలెన్స్లో దిగిపోయింది. పీస్ఫుల్ ప్రొటెస్ట్ అవ్వాల్సి ఉండే. వీఆర్ హ్యూమన్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది. మనము నెత్తితో మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. ఒక పీస్ఫుల్ ప్రొటెస్టే కావాలి, కొట్లాట వద్దు. మేము వాళ్ళ కోసం కూడా మంచిగానే ఆలోచిస్తున్నాం. మీకు ఉంది విజ్డమ్, మీకు విజ్డమ్ యూజ్ చేయండి, మీరు మంచిగా రూల్ చేయండి, మేము ఓట్ ఇస్తాం. ఇట్ ఈస్ అ గివ్ అండ్ టేక్ ఇక్కడ. వీఆర్ నాట్ ట్రయింగ్ టు పుట్ ద బ్లేమ్, వీ వాంట్ జస్టిస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. బీజేపీ, కాంగ్రెస్, వేరే పార్టీ, ఏదైనా పార్టీ రాని, మాకు జస్టిస్ కావాలి. ఏదైనా పార్టీ వస్తే మంచిది, మంచి పార్టీ వస్తే మంచిది. కానీ బ్లేమ్ మీకే ఉంటుంది. ఎందుకంటే మీరు నిలబడ్డారు, కుర్సీ మీద నిలబడ్డారు, తో బ్లేమ్ మీకే పడుతుంది. అది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీరు కుర్చీలో కూర్చుంటారంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఏదన్నా టీమ్ కెప్టెన్, లీడర్, క్లాస్ లీడర్ టీం పడిపోతే ఆయననే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. చేతులు లేపి మేము చేస్తలేము, ఆయన ఇట్లా సిస్టమ్ ఇట్లా ఉంటే అంటే దిగిపోండి. వేరోడు హూ ఎవర్ వాంట్స్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ కుర్చీ ఎక్కుతాడు. అంటే ఇట్లా విద్యార్థులు అయితే ఎవరైతే గవర్నమెంట్కి అగెన్స్ట్గా పోరాటం చేస్తారో వాళ్ళు యాంటీ హిందూస్, యాంటీ నేషనల్స్, వీనికి పాకిస్తాన్కి లింకులు ఉన్నాయని ఇట్లా కొంతమంది నేతలు మాట్లాడుతున్నారు. సో వాటిపైన మీరేం మాట్లాడుతున్నారు? అబ్సల్యూట్ రబిష్ అన్న, అది కంప్లీట్లీ రబిష్. యాంటీ హిందూస్ కాదు. ఈ అన్ని ప్రొటెస్ట్లో హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బుద్ధిస్ట్ ఉన్నారు, అన్ని రిలీజియన్స్ ఇక్కడ కలిసి కొట్లాడుతున్నారు. ఇక్కడ వాళ్ళు బీజేపీ పార్టీ ఏమో జై శ్రీరామ్ అని కొట్లాడతారు. నేను ఏం చెప్తా తెలుసా, వాళ్ళే హిందువులు కాదు. వాళ్ళని నాలెడ్జ్లో పట్టుకో. ఇప్పుడు నువ్వు స్క్రిప్చర్ ఓపెన్ చేయి, వాళ్ళ స్క్రిప్చర్ ఇంకా మనం వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు అసలు హిందూస్ ఉన్నారా కాదా అర్థమవుతుంది. నేను ఇప్పుడు వాళ్ళని 2-3 ఋగ్వేదాస్, ఏదన్నా వేదాస్కి వెళ్ళి ప్రశ్నలు అడిగితే ఏం జవాబు ఇవ్వలేరు. వాళ్ళు హిందూస్ కాదు. నిజమైన హిందూస్ ఈ ప్రొటెస్టర్ కొట్లాడతారు. నిజమైన హిందూ జస్టిస్ అడుగుతాడు. కానీ ఇక్కడ రిలీజన్ పట్టుకొని వాళ్ళు ఏమంటే కరెక్ట్ ఓటింగ్ ముందు జై శ్రీరామ్ అని పిలుస్తాడు ఆయన. ఓట్లు మనమేమో కళ్ళు మూసుకొని ఓట్లు ఇస్తున్నాం. తప్పు మనది, ఇంకా వాళ్ళది కూడా.
తప్పు ఇద్దరిది. కొంచెం నాలెడ్జ్, ఇప్పుడు మీరు ఇఫ్ యు ఆల్ ఆర్, మీరు చెప్తున్నారు మేము హిందూస్, మేము క్రిస్టియన్స్, మేము ముస్లిమ్స్ అంటే చదవండి, ఆ పుస్తకాలు తెరిచి చదవండి, ఆ రిలీజన్ని మారల్స్ వాల్యూస్ కంపేర్ చేయండి. ఆ మారల్స్ వాల్యూస్ ఇంకా కంపేర్ చేస్తే వాళ్ళతో అర్థమవుతుంది వాళ్ళు ఎట్లాంటి మనుషులు, ఆ మనుషులకి ఓట్ చేయండి. కానీ డోంట్ బ్లేమ్ రిలీజన్ ఫర్ ఇట్. ఇట్ ఈస్ నాట్ రిలీజన్, ఇట్ ఈస్ మారల్స్, ఇట్ ఈస్ కామన్ సెన్స్. ఒకవేళ ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, వీటికి ఫండింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది స్టూడెంట్స్కి? ఇప్పుడు ఫండింగ్ దేర్ ఆర్ సమ్ దేవుని దయకెళ్ళి దేర్ ఆర్ సమ్ హైయర్ ఆఫీసర్స్ ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఫండింగ్ అయితే లేదు. ఫండింగ్ ఇగో వానల్లోకి వెళ్ళి తరుచుకొని వస్తారు, జాబ్స్కి వెళ్ళి వస్తారు, ఇగో మేము జిమ్స్కి వెళ్ళి వస్తున్నాం. ఇక్కడ ఫండింగ్ అని కాదు. సెకండ్ క్వశ్చన్, ఫండింగ్ ఏడుకెళ్ళైనా దేవుడు ఇస్తాడు, కానీ కొట్లాడాలి మేము. ఫండింగ్ మాకు ఫండింగ్ ఇస్తున్నామని మేము ఇవన్నీ చేస్తలేం. కానీ హెల్ప్ అయిన వస్తుంది, ఒక సర్వీస్ అయిన వస్తుంది. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయని ఆయన ముందు పెడుతుండే, నేను సర్వ్ చేస్తాను ఈ కాజ్ కోసం, వేరే వాళ్ళు వచ్చి ఆ కాజ్ కోసం వస్తున్నారు. కానీ ఫండింగ్ కార్డు మెయిన్ కాన్సెప్ట్ కాదు.